మనందరికీ 500 సంవత్సరాల తర్వాత రాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చి రాముల వారి ఆశీర్వాదాన్ని మన ఇంటికి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి తీసుకొచ్చిన ఆయన ఎలక్షన్ నరేంద్ర మోడీ ఎలక్షన్. మన మహిళా సంఘాలకి లోన్లు ఉంటాయి కదమ్మా, మహిళా సంఘాల లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిన లోన్లవి. దాని మీద 5% వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నాడు. మన కాంగ్రెస్ వాడు ఇస్తలేడు కాబట్టి పౌలా వడ్డీ వస్తలేదు. మనకు కాంగ్రెస్ వాడు 4% ఇవ్వాలి, ఇస్తలేడు. కాబట్టి మన అందరికి లోన్లు కూడా ఇచ్చి మన మహిళా సంఘాలని బలోపేతం చేస్తున్న నరేంద్ర మోడీ ఎలక్షన్. రైతులకి 18,000 రూపాయలు ఫర్టిలైజర్లు యూరియాల మీద సబ్సిడీ ఇచ్చి ప్రతి ఎకరానికి 18,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్న నరేంద్ర మోడీ ఎలక్షన్. రైతు కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న రైతులకి. వరికి ప్రతి సంవత్సరం మార్కెట్ ధర ఎంఎస్పీ పెంచుకుంటా 2,300 దాకా ఇప్పుడు ఇస్తున్నారు నరేంద్ర మోడీ. అనేక రకాలుగా రైతులకు సేవలు చేస్తూ మహిళలకు సేవలు చేస్తూ మనందరి ధర్మాన్ని కాపాడుతూ దేశాన్ని ఆర్థికంగా ఇంకా బలోపేతం చేస్తూ భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచుతూ మన దుబాయ్, మస్కట్, అబుదాబిలలో మన సోదరులు చాలా మంది ఉంటారు. బోధన్కెళ్ళి కూడా ఉంటారు, ఎడపల్లికెళ్ళి కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తూ భారతీయ జనతా పార్టీని ఇండియన్ పీపుల్ ఫోరం పేరు మీద దుబాయ్, మస్కట్, అబుదాబిలలో పెట్టి అక్కడ డాక్టర్లని, అడ్వకేట్, లాయర్లని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు అక్కడ నరేంద్ర మోడీ. కరోనా సమయంలో మనందరికీ టీకాలు 2, 3 టీకాలు ఇప్పించి మనందరినీ బతికించిండు నరేంద్ర మోడీ. ప్రపంచంలో 150 దేశాలకి వ్యాక్సిన్లు కరోనా సమయంలో పంపించి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టిండు నరేంద్ర మోడీ. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ నరేంద్ర మోడీ దేశం అభివృద్ధి మీద కోసం ప్రతిరోజు 18 గంటలు నిద్రాహారాలు మాని మన కోసం కష్టపడుతున్నాడు. ఇక ఆయన అట్టుంటేనేమో భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు ఆ రకంగా ముందరుంటేనేమో ఇక కాంగ్రెస్ పార్టీ బోధన్ల పెళ్లిలైనా, ఎడపల్లిలో పెళ్లిలైనా పోయిన నెల తులం బంగారం ఇచ్చిండా కాంగ్రెస్ వాడు, 4,000 పెన్షన్ ఇస్తుండా కాంగ్రెస్ వాడు, 2,500 మహాలక్ష్మి ఇస్తుండా కాంగ్రెస్ వాడు, రైతులకు 500 బోనస్ ఇస్తున్నాడా కాంగ్రెస్ వాడు, 15,000 రైతు భరోసా ఇస్తున్నాడు కాంగ్రెస్ వాడు. ఇక ఇవన్నీ 500 ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ ఇస్తాడా కాంగ్రెస్ వాడు, ఇయ్యాడు. అందరినీ మోసం చేసిండు, మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిండు. 500 ఇయ్యనోడు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాడా? ఈడ రైతులకి అబద్దాలు చెప్పి ఓట్లేసుకొని, గరీబ్ మహిళలకి అబద్దాలు చెప్పి ఓట్లేసుకొని బాగుపడతాడా కాంగ్రెస్ వాడు? ఏమమ్మా రాముల వారిని ఓరోళ్ళు నమ్ముతారు, ఓరోళ్ళు పూజ చేస్తారు. ఒకసారి చెబుతుంది మీరు మోసపోయిన మీడియా ఉన్నది ఇక్కడ రాసుకోండి. మీడియా అంతా వీళ్ళందరికీ కాంగ్రెస్ వాడు మిమ్మల్ని మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నాడు అనుకునేట వాళ్ళందరూ చేతులెత్తున్నాము. ఒకసారి మీరందరి నేను కోరుతా ఉన్నా, నిజంగా మీకు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ అని మీరు నమ్మితే రోజు పొద్దున పూజలు చేసే కాడ, పూజలు చేసే సమయంలో ఈ కాంగ్రెస్ వారి ప్రభుత్వం కూలిపోయి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని మీరందరూ కోరుకోండి. నరేంద్ర మోడీ అబద్దం చెప్పినాడు, నరేంద్ర మోడీ ఏమైనా మోసం చేసినాడు. గరీబులే అడగకంటే ముందు అన్నం పెడుతున్నాడు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాడు. లేనోళ్లు కూడా మొన్న వికసిత్ భారత్ మోడీకి గ్యారంటీకి గాడి వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎలక్షన్లు కాగానే 4 రోజుల గ్యాస్ కనెక్షన్లు వస్తాయి. చేసుకోని వాళ్ళు కూడా దయచేసి చేసుకోండి. ఎంపీ కార్యాలయం నుంచి చేపించి 4 రోజులు ఇప్పిస్తా.
నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా, మళ్ళా యాది పెట్టుకోండి. ఎవరెవరికి కొత్త రేషన్ కార్డులు రాలేదు, నరేంద్ర మోడీ పథకాలన్నీ రేషన్ కార్డు తోటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్లు కాగానే 3 నెలల లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రేషన్ కార్డు రాని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇప్పిస్తాం. మీరందరూ దయచేసి నిజాయితీ పరుడు, మన కోసం కష్టపడేటోడు, మన కోసం ఆలోచన చేసేటోళ్ళు, మహిళలైనా, రైతులైనా, యువకులైనా, ప్రవాస భారతీయులైనా అందరి కోసం ప్రతిరోజు నిత్యం ఆలోచన చేసుకుంటూ మన ప్రాంతం రూర్బన్ లో కూడా చాలా ఫండ్స్ ఇచ్చి ఇక్కడ డెవలప్ చేసుకున్నాం. మనం 30 కోట్ల రూపాయలు ఎడపల్లికి రావడం జరిగింది. అట్లా ఈడ 2 కేంద్రీయ విద్యాలయ స్కూల్ మన పిల్లగాళ్ళకి నిజామాబాద్ అయిపోయింది. బోధనలు వచ్చే సంవత్సరం ఓపెన్ అవుతున్నది. 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, పసుపు బోర్డు తెస్తా అన్నా, పసుపు బోర్డు తీసుకొని వచ్చిన, పసుపు రోడ్లు పెంచుతా అన్నా, 20,000 రేటు దాటిపించినా, నేను ఇక్కడ చెప్తా ఉన్నా, ఈ చెరుకు ఫ్యాక్టరీలు నెల రోజుల లోపల తెరిపిస్తాం. నెల రోజుల లోపల ఎంత కమ్తో చెప్పు రేవంత్ రెడ్డి, లెక్కలేసి ఎంత కమ్తో చెప్పు. నెల రోజుల లోపల కొనేటోని తీసుకొచ్చి చెరుకు ఫ్యాక్టరీలు చాలు చేపిస్తా. రైతులతోటి మోసపూరితమైన రాజకీయాలు చేయకు. నీకు మోసం చేసి గద్దెనెక్కినవు. మహిళలందరూ రోజు పొద్దున 2 నిమిషాలు దేవుడికి గట్టిగా మొక్కితే ఉప్పిస్తుంది నీ ముఖ్యమంత్రి పదవి. వాళ్ళని మోసం చేస్తావు. పాపం రైతుల్ని అన్నదాతల్ని మోసం చేస్తావు, యువతని మోసం చేస్తావు, దేశ భవిష్యత్తును మోసం చేస్తావు. గల్ఫ్ బోర్డని గల్ఫ్ కార్మికులతోటి ఎడార్ల 50 డిగ్రీలల్లా పనిచేసుకునేటోళ్ళకి వాళ్ళతోటి దొంగ రాజకీయాలు చేస్తావు. ఎట్లా ఉంటావు ముఖ్యమంత్రిగా? నువ్వు పచ్చి మోసగాడివి. నువ్వు ఎట్లా కంటిన్యూ అవుతావు ముఖ్యమంత్రిగా? ఎవ్వరు కూడా నువ్వు చేసే కాంగ్రెస్ పార్టీ ఓడు పచ్చి మోసగాడి లెక్క తయారయ్యాడు. కేసీఆర్ మోసం చేసిపోయాడు, కాంగ్రెస్ ఓడు మోసం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఈ దేశం ఎవరైనా మనం అన్నం తింటున్నాం, జర చల్లగా కడుపు నిండి అన్నం తింటున్నాం అంటే అది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల ఆయనకు జరుగుతున్న ఎన్నిక. కాబట్టి దయచేసి మీ అందరినీ 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మే 13 నాడు పొద్దున్నే 7 గంటలకి, మే 13 నాడు పొద్దున్నే 7 గంటలకి మీరందరూ ఓటు వేయండి. దయచేసి మన చుట్టాలతోటి, మన అన్నదమ్ములతోటి అందరితోటి ఓటు వేయించండి. ఎన్ఆర్ఐ సోదరులు కూడా కోరుతా ఉన్నా, దయచేసి అందరితో మాట్లాడి ఓట్లు వేసి పెద్ద ఓటింగ్ సంఖ్య పెంచాలని కోరుకుంటూ, పెద్ద మెజార్టీ తోటి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.